ఇదిగోండి దగ్ధరాస్తులు. మనకి దగ్ధరాస్తుల్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనకి ఒకళ్ళ జన్మ చార్ట్ మనం తీసామనుకోండి, జాతక చక్రం. సాఫ్ట్వేర్లో మనం వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రంలో మీకు పంచాంగం అనే లెక్క ఉంటుంది. ఆ పంచాంగంలో ఎవరు ఏ తిథిలో పుట్టారు, ఆ తిథి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పర్సన్ పాడ్యమి తిథి పుట్టాడు అనుకోండి. తిథి అనగానే మనం ఏం చేస్తామంటే సూర్యుడికి చంద్రుడి మధ్య డిస్టెన్స్ చూసుకుంటాం. ఈ చంద్రుడు ఏ రాశిలో కూర్చున్నాడు. ఈ పాడ్యమి తిథి ఒక పర్సన్ పుట్టాడు అంటే ఈ పాడ్యమి రోజు పుట్టినప్పుడు వాళ్ళు తులారాశి వాళ్ళు కానీ మకర రాశి కానీ అయ్యారు అనుకోండి ఇన్ కేసు. ఇప్పుడు మనకి తులారాశిలో పుట్టాడు ఒక పర్సన్. ఆ రోజు అతను పుట్టినరోజు తిథి పాడ్యమి. అంటే ఇప్పుడు అతనిది ఈ తులారాశి దగ్ధ రాశి అవుతుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే మీరు నోట్స్లో రాసుకోండి. ఒక జాతక చక్రం చూసేటప్పుడు వాళ్ళు ఏమన్నా దగ్ధ రాశి అయిందా లేదా సరే మాన్యువల్గా చెక్ చేసుకుంటున్నారు అనుకోండి, కొన్నాళ్ళు మీకు అలవాటు అయిపోతుంది. పాడ్యమి తిథి అనగానే తులా మకరాలు. షార్ట్ టర్మ్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తులా మకరాలు మనకి ఎక్కడెక్కడ వచ్చినాయి అని. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, పాడ్యమికి తులా మకరం వచ్చింది. మళ్ళీ ద్వాదశి తిథి కూడా తులా మకరం వచ్చింది. కాబట్టి పాడ్యమి ద్వాదశి ఈ రెండు తిథుల్లో పర్సన్ పుట్టాడు అనుకోండి, ఈ తులారాశి కానీ మకర రాశి కానీ దగ్ధ రాశి అవుతుంది అని. దగ్ధం అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఆ రాశి కాలిపోయింది అని. ఆ భావానికి సంబంధించిన కొంత బూడిద మిగిలిద్ది మనకని. అంటే కాలిపోవడం అంటే ఇక్కడ జీవం వెళ్ళిపోయింది, ఆ భావానికి సంబంధించింది, ఆ హౌస్ చెడిపోయింది అని చెప్పాలి మనం. ఇలాగా పాడ్యమి అనగానే తులామకరం. ఇక్కడ ద్వాదశి కూడా మనకు తులామకరం వచ్చింది. ఇప్పుడు విద్యా తిథి చూసుకున్నాం అనుకోండి, విధిలో ఒక పర్సన్ పుట్టాడు ఆ తిథి రోజు. అది ధనుసు రాశి కానీ మీన రాశి కానీ అయింది. ధనుర్మేనాలు. మీరు ధనుర్మేనాలకి ఏమేమి ఉండే మనకి ఇక్కడ. ఇక్కడ ఏకాదశి వచ్చింది ధనుర్మేనాలకి. ఇక్కడ వచ్చి విద్య వచ్చింది అంటే విద్య ఏకాదశి. ఈ రెండు తిథుల్లో ఎవరిని పుట్టారు, వాళ్ళది ధనుసు రాశి కానీ మీన రాశి కానీ అయింది. ఇప్పుడు ఆ రాశి దగ్ధ రాశి అవుతుంది. ఈ చార్ట్ మీరు నోట్స్ మనం గ్రూప్లో కూడా పెట్టాను, మీ గ్రూప్లో. దీన్ని ఏం చేస్తారంటే నోట్స్ రాసుకోండి. ఇంకా అమావాస్య పూర్ణిమ పుడితే కనుక అది ఏ రాశి అయినా కూడా మనకి దగ్ధ రాశి అయితే కాదు, నిర్లని ఇచ్చారు మనకి. ఇది క్యాలిక్యులేషన్. ఇది దగ్ధ రాశి అనగానే. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెక్ చేస్తాం అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు రాశి ఏదో ఒకటి అయింది, లగ్నం అనేది మళ్ళీ వేరే ఒకటి అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు చంద్రుడు ఏదో భావానికి ఆధిపత్యం కూడా తీసుకుంటాడు. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఒక వృషభ రాశిలో ఒక పర్సన్ పుట్టాడు. వృషభ రాశిలో పర్సన్ పుట్టాడు, చవితి రోజు పుట్టాడు అనుకుందాం, లేదా త్రయోదశి నాడు పుట్టాడు. ఈ రెండు ఏంటంటే మనకు వృషభ రాశి వస్తుంది. త్రయోదశి అన్న పుట్టచ్చు, చవితి అన్న పుట్టచ్చు. తిథి రాశి వృషభం అయింది. ఇప్పుడు దగ్ధరాశి మనకేమైంది, వృషభ రాశి దగ్ధరాశి అవుతుంది. ఇప్పుడు ఇన్ కేసు మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 12వ ఇంట్లో చంద్రుడు వెళ్ళాడు అనుకుందాం మనం. ఈ చంద్రుడు ద్వితీయానికి ఆధిపత్యం కూడా తీసుకుంటాడుగా. దగ్ధరాశే కాదు, ఇక్కడ చంద్రుడు కూడా మనకేంటంటే ఎక్కువ పాసిబిలిటీగా తీసుకుంటాం. ఇప్పుడు ద్వితీయం 12th లో కూర్చున్నాడు ద్వితీయాధిపతి. 12th అనేది దగ్ధరాశి అయిపోయింది. 12th లో మనం ఏం తీసుకుంటాం జనరల్గా, ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాం, ఖర్చులు తీసుకుంటాం. అంటే ఇతను పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఎందుకంటే సెకండ్ లాట్ అయ్యాడు కానీ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకోలేడు అని. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ హౌస్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనకి 12th హౌస్, ఈ పర్సన్ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేడు. రెండోది 12th హౌస్లో కూర్చున్నాడు కాబట్టి దగ్ధరాశి అయింది కాబట్టి ఇతను అనవసరం ఖర్చులు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఖర్చులకు డబ్బులు కూడా దొరకవు అని చెప్పొచ్చు. ఇప్పుడు దగ్ధరాశి ఏదైనా మనకి సప్తమ భావం పడింది అనుకో మేడం. సప్తమ భావం అనగానే మనకి 7th హౌస్ అంటే రిటైల్ బిజినెస్ హౌసెస్ అవుతుంది,
అండ్ ఫ్యామిలీ హౌస్ కూడా అవుతుంది, అది మ్యారేజ్ హౌస్. ఇమీడియట్లీ ఆ రాశి దక్షిణ రాశి ఏందనుకోండి, వాళ్ళకి మ్యారేజ్లు అవటం కొద్దిగా లేట్ అవ్వచ్చు, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఇట్లాగా దగ్ధ రాశి ఎప్పుడైనా సరే ఏదైనా భావంలో పడింది అంటే కనుక మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆ భావానికి సంబంధించిన జీవం ఏదైతే ఉందో ఆ జీవం అనేది ఇదైపోయింది, దానికి సంబంధించిన ఫ్రూట్ఫుల్ అనేది మనకు దొరకదు అని, ఆ రాశి చెడిపోయింది అని. ఇలా మీరు ఏంటంటే దగ్ధ రాశిలో పుట్టినప్పుడు చాలా ప్రెడిక్షన్స్ చేయొచ్చు. ద్వాదశ భావాల్లో ఏదో ఒక భావానికి పడుతుంది దగ్ధ రాశి. దగ్ధ రాశి చాలా తక్కువ మంది చూస్తుంటారు, మనం చూసుకుంటాం అది. ఈ దగ్ధ రాశుల్ని ఇంకో చోట కూడా చూస్తాం మనం ఎక్కువగా, ఏంటంటే చాలా మంది ముహూర్తాలు పెడుతుంటారు కదా. ముహూర్తాలు పెట్టేటప్పుడు ముహూర్తం రోజు మనకి దగ్ధ రాశి అవ్వకూడదు. ఎందుకంటే ఆయన ఏదో ఒక నక్షత్రంలో కూర్చుంటాడు, ఆ నక్షత్రం మీద కూర్చున్నప్పుడు మనం ముహూర్తం పెట్టాము దగ్ధ రాశిలో, ఆ పనులు అవ్వవు ఇంకా. మనకు నవతార విధానంలో చాలా ఉంటాయి కదా. మనం పెడితే క్షేమతారం ఏదో ఒకటి పెడతాము, ఏదో రాశిలో చంద్రుడు కూర్చుంటాడు. చంద్రుడు అంటే మనస్సు. ఒక దగ్ధ రాశిలో ఒక పర్సన్ పుట్టాడు అనుకోండి, వీళ్ళు మానసికంగా ఒక రకమైన చంచల స్థితి అనేది పెరుగుతుంది. అంటే స్టాండర్డ్గా ఉండలేరు. ఏ పర్సన్ అయినా దగ్ధ రాశిలో జన్మించాడు అంటే డిఫాల్ట్గా చంద్ర కారకత్వానికి సంబంధించిన కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. చంద్రుడు లిక్విడ్ గ్యాస్ అనుకుందాం, దానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఉంటుంది. చంద్రుడు మాతృకారకుడు అనుకుంటాం, దానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ చంద్రుడు లగ్నాతి ఏ భావంలో దగ్ధం అయ్యాడు, ఆ భావానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంటుంది. మీకు సంతానానికి సంబంధించిన భావంలో పడ్డాడు పంచమంలో, చంద్రుడు కూర్చున్నాడు, ఆటోమేటిక్గా దగ్ధరాశి అయిందిగా. దానికి సంబంధించిన మానసిక వ్యధ అనేది ఉంటుంది. చంద్రుడు అంటే మానసికంగా. ఇప్పుడు దగ్ధం అంటే కాలిపోయింది, మనసు కాలిపోయింది, మనసు చెడిపోయింది, ఇట్లా చూసుకోవాలి మనం. దేనికి సంబంధించి ఎక్కడ చెడిపోయిందంటే అతను ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో, ఏ రాశిలో అయితే ప్లేస్ అయ్యాడో ఆ రాశికి సంబంధించిన డిస్టర్బెన్స్, ఆ భావానికి సంబంధించి వీళ్ళు మానసికంగా ఇబ్బందులు పడుతుంటున్నారు అని చెప్పి మనం ప్రెడిక్షన్లో తెలుస్తుంది. అందుకే దగ్ధ రాశులు ఎప్పుడైనా సరే మన ముహూర్తంలోనూ తీసుకోము, అట్ ద సేమ్ టైం జాతక చక్రంలో కూడా ఈ జాతకాన్ని పరిశీలించేటప్పుడు దగ్ధ రాశికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మనం. దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని, ఇది ఒక జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఇది సింపుల్. ఇది దగ్ధ రాశిని మనం చూడటం. కాకపోతే ఏంటంటే నోట్స్ అది పెట్టుకోండి పక్కన. మీరు ఒక చార్ట్ చూసేటప్పుడు ఈ చార్ట్ని పక్కన పెట్టుకొని రాసుకున్న దాన్ని దగ్ధ రాశి అయిందా లేదా, వాళ్ళ తిథి అనగానే ఈ తిథి ముందు చెక్ చేసుకోండి, ఏ తిథి రోజు పుట్టాడు, ఆ తిథి ఏ ఏ రాశుల్ని దగ్ధం చేస్తుంది, ఆ రాశిలో ఈ పర్సన్ పుట్టాడా పుట్టలేదా. పుట్టలేదు అనుకోండి హ్యాపీ, పుట్టాడు అనుకోండి ఆ రాశి వీళ్ళకి దగ్ధం అయింది అని. ఎందుకంటే మనకి 15 తిథుల్లో ఏదో ఒక తిథిలో పుడతాం, అమావాస్యతో కలిపితే 16. ప్రతి పర్సన్ కృష్ణపక్షంగానే శుక్లపక్షంగానే ఒక తిథిలో పుడతాం కదా. అంటే పాత వాళ్ళు అందరూ చూస్తారు, ఈ పరాశరి వేదిక సిస్టమ్ వాళ్ళు ఖచ్చితంగా దగ్ధ రాశిని ప్రిడిక్షన్లో చెక్ చేస్తాం. ముందు వాళ్ళకి అది చూసుకుంటాం, ఒక దగ్ధ రాశి పడ్డాడు అంటే ఈ పర్సన్ మానసికంగా ఎలా ఉన్నాడు ఏంటి, ఏ ఏ విషయాలు ఇతనికి డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి మనం చెక్ చేసుకుంటాం. ప్రస్తుతానికి బేసిక్స్ తీసుకోండి దగ్ధ రాశిలో, ఇంకా దీనికి ముందు ముందు ప్రిడిక్షన్లో ఇంకా డీప్ అనాలిసిస్ ఉంటుంది దగ్ధ రాశి మీద. ఓకేనా. అలాగే మీకు ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీకు ఏంటంటే నక్షత్రాలు బాగా తెలిసి ఉండాలి. నక్షత్రాలు అనగానే మనం సిస్టమ్ను ఫాలో అవుతాం. ఇది కేతువు నుంచి చదువుకుంటారండి. ఇది నక్షత్రాలు చదివేటప్పుడు కేతువు తర్వాత శుక్రుడు. ఇప్పుడు మనకు అశ్విని అనగానే కేతువు కదా, ఆ అశ్విని తర్వాత వచ్చేది మనకి భరణి, భరణి అనగానే శుక్రుడు. ఇలా నక్షత్రాలకు అధిపతులు ఒక సిస్టమ్, ఒక సిస్టమ్ అనేది కేతు నుంచి నేను పెడతా.
ఓకే. ఇంకా మనకి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఏ నక్షత్రంలో పుట్టాడు, అది మీకు ఏంటంటే నక్షత్రాలు, ఆ నక్షత్రానికి అధిపతులు తెలియాలి. అంటే కేతువు నుంచి చూసుకుంటే మనం బుధుడు దాకా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. కేతువు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత సూర్యుడు, సూర్యుడు తర్వాత చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు, ఇట్లాగా సీక్వెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మనకి ప్రెడిక్షన్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి ఒక జాతక చక్రాన్ని చూసేటప్పుడు మనం దశా సిస్టమ్ ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు ఒక పర్సన్ ఏ నక్షత్రంలో పుట్టాడు, నక్షత్రంలో పుట్టంగానే ఆ పర్సన్ యొక్క లక్షణం మనం కనిపెట్టాలి. జనరల్గా వాళ్ళ లైఫ్ ఎలా వెళ్తుంది, వాళ్ళ ప్రారంభం ఏంటి, ఈ పర్సన్ పెయిన్ ఏ సోర్స్ మీద పుట్టాడు, ఇతని కర్మ ఏంటి, ఇది మూడు ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఒక పర్సన్ అశ్విని నక్షత్రంలో మనం పుట్టాడు అనుకుందాం అనుకోండి. అశ్విని నక్షత్రం అనగానే మనం ఏం చూసుకుంటాం, మేష రాశి, చంద్రుడు మేష రాశిలో ఉన్నాడు అని. ఈ పర్సన్ అశ్వినిలోనే ఎందుకు పుట్టాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్. అశ్విని అనగానే మనకేమొస్తుంది ఇక్కడ, కేతు లక్షణాలు వస్తాయి. ఇతని యొక్క లైఫ్ ఎటువైపు వెళ్తుంది, ఒక జన్మ ఎటువైపు తీసుకెళ్తున్నాడు దేవుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టంగానే మనం ఏం చేస్తుంటాం, ఇమీడియట్లీ అతను లగ్నం ఏంటి అని చూస్తాం. జన్మ లగ్నం ఏం పడింది అని, తను జన్మించిన కాడి నుంచి తన జన్మ లగ్నం ఏ భావం అయింది, అంటే చంద్రుడి నుంచి లగ్నం ఏ భావం పడిందో మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళ లైఫ్ ఏంటని మనకు ఒక ఐడియా వస్తుంది. సుఖంగా వెళ్తుందా లేదా కష్టంగా వెళ్తుందా అని. అలాగే చంద్రుడు ఏదో ఒక నక్షత్రం మీద కూర్చుంటాడు. ఈ కూర్చున్నప్పుడు చంద్రుడి నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటి, అది ఒకటి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది జనరల్గా అంటే మనకేంటి, చంద్రుడు ఎక్కువ ఇంపార్టెంట్. అర్థమైంది మేడం, చంద్రుడు చాలా ఇంపార్టెంట్. చంద్రుడిని ఎలాగా ఇంపార్టెంట్గా చూసుకుంటాం అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే ఒక జాతక చక్రం పరిశీలించేటప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ముందు అసలు ప్రారంధాన్ని కనిపెట్టాలి. అసలు జాతక చక్రం మొత్తం ఒక ప్రారంధం, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అదొకటి ఇంపార్టెంట్. ఇప్పుడు చంద్రుడు అనగానే మనం బాల్య జీవితం చూస్తాం డిఫాల్ట్గా. ఇప్పుడు చంద్రుడికి మనకి పాచిక పాదక స్థానాలు చూసుకున్నాం అనుకోండి, పాచిక పాదక కారక వేదక స్థానాలు చూసుకుంటే మనకి 5, 9, 11, 3 స్థానాలు వస్తాయి. ఆ మూడో స్థానం వేదక స్థానం, ఆ తర్వాత స్థానం. రెండు, చంద్రుడు అనగానే చంద్రుడికి శత్రువు ఎవరు అంటే శుక్రుడు. శుక్రుడి స్థితి ఒకటి చెక్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే ఒక పర్సన్కి జీవితంలో భోగభాగ్యాలు ఉండయా లేదా అంటే చంద్రుడి నుంచి శుక్రుడు యొక్క స్థితి చెప్పిస్తున్నాం డిఫాల్ట్. ఇంకా తర్వాత సంగతి మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఒక రాశిలో ఒక నక్షత్రంలో పుట్టాడు, ఒక అశ్విని నక్షత్రంలో చంద్రుడు. ఇప్పుడు అశ్విని నక్షత్రం అనగానే మనకి ఇమీడియట్లీ గుర్తుకు రావాల్సింది ఏంటంటే కేతువు. అశ్విని నక్షత్రం అనగానే అధిపతి ఎవరు వస్తున్నారు, కేతు వస్తున్నాడు. అంటే ఇతను పుట్టంగానే ఏ మహాదశ స్టార్ట్ అయింది, కేతు మహాదశతో ఇతని జీవితం అనేది ప్రారంభం అవుతుంది అని. అశ్వినిలో పుట్టాడు కాబట్టి, ఇది అశ్వినిలో పుట్టాడు, కేతు మహాదశతో ప్రారంభ జీవితం ఉంటుంది అని. ఇప్పుడు ఈ ప్రారంభ జీవితం చిన్నప్పుడు ఇతనికి ఎలా జరుగుతుంది అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ కేతు చంద్రుడి నుంచి ఏ ఏ భావాల్లో స్థితి పొందాడు అన్నది ఇంపార్టెంట్. కేతు చంద్రుడి నుంచి ఏ ఏ భావాల్లో స్థితి పొందాడు, చంద్రుడు లగ్నంగా మారుతున్నాడు ఇప్పుడు మనకి. అక్కడి నుంచి 12 రాసులు మనం చెక్ చేసుకుంటాం. ఈ 12 రాసులు అశ్విని నక్షత్రంలో పుట్టిన క్యాండిడేట్ కేతు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, రెండో ఇంట్లో ప్లేస్ అయ్యాడా, లేదా చంద్రుడితో కలిసి ఉన్నాడా అదే కేతు, నాలుగో ఇంట్లో కూర్చున్నాడా, లేదా ఐదో ఇంట్లో కూర్చున్నాడా, లేదా మూడో ఇంట్లో కూర్చున్నాడా, ఇదంతా మనం ఏంటంటే చెక్ చేయాలి. అప్పుడు ఏంటంటే తన జన్మ ఎలా ఉంటుంది, ఈ జన్మలో మొత్తం ఇబ్బంది పడతాడా, జన్మ మొత్తం ఏదో రకమైన వేదన అనుభవిస్తాడా అని వాళ్ళు రాసి పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా చంద్రుడి నుంచి మూడో ఇంట్లో కూర్చుంటాడు.
ఎవరో అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు కదా. చంద్రుడి యొక్క వేద స్థానంలో కేతు పడ్డాడు అనుకోండి, ఇతని జీవితంలో ఏదో రకంగా అప్ అండ్ డౌన్స్, ఇబ్బందులు పడతాం, కష్టాలు పడతాం, లైఫ్ టైం వెళ్ళిపోతుంది. అది ప్రారంభం అది. లేదు, చంద్రుడి నుంచి అదే కేతు 6వ భావంలో కానీ 8వ భావంలో కానీ పడ్డాడు, ఇక్కడ కూడా వాళ్ళ లైఫ్లో అంత సుఖాలు ఏమి ఉండవు, స్ట్రగుల్స్ పడతా ఉంటది లైఫ్ మొత్తం. లేదు, 12వ ఇంట్లో కూర్చున్నాడు చంద్రుడి నుంచి కేతు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. అలా కాకుండా చంద్రుడి నుంచి ఇదే కేతువు కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఎక్కడన్నా ప్లేస్ చేయడం అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం వీళ్ళ జీవితంలో ఎక్కువగా దేన్ని కోరుకుంటున్నారు అని. ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు 3వ ఇల్లు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఎఫర్ట్ చేస్తుంటారు, ఆ ఎఫర్ట్స్లో ఇబ్బందులు పడుతుంటారు అనుకుంటారు. 2వ ఇంట్లో కూర్చున్నాడు చంద్రుడి నుంచి కేతువు. 2వ ఇల్లు అంటే ఇమీడియట్లీ మనం ఏం చెప్పుకుంటాం, కుటుంబం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకుంటాం. వీళ్ళ జన్మ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద ఎక్కువ వెళ్తుంటుంది, ఎక్కువ ఆలోచిస్తుంటారు అనుకుంటాం. లేదా 2వ భావాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటా ఉంటాడు. 2వ భావం అంటే ఇక్కడ వాక్ను యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు లగ్నాతి కేతు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, లగ్నాతి చంద్రుడు ఎక్కడ కూర్చోడు. ఇప్పుడు లగ్నం కూడా ఇంపార్టెంట్గా మనకి జన్మెత్తినప్పుడు. ఇప్పుడు చంద్రుడి నుంచి ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అలాగే ఈ చంద్రుడి నుంచి చూసుకుంటే లగ్నం ఎక్కడ పడింది, జన్మ లగ్నం. ఇప్పుడు ఈ కేతు లగ్నాతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు ఒక పర్సన్ తీసుకుందాం, అశ్విని నక్షత్రం, ఇది అనురాధ నక్షత్రం పుట్టాడు అనుకుందాం. అనురాధ అనగానే శని నక్షత్రం డిఫాల్ట్గా. మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నం తీసుకోగానే మనం ఏమనుకుంటాం, ఆ మేష లగ్నం కదా, చంద్రుడికి ఏమో 8వ భావంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడి నుంచి లగ్నం ఏం పడుతుంది, 6వ భావం పడుతుంది. ఇతను ఎక్కువగా లగ్నం శారీరక శ్రమ ఎక్కువ చేస్తుంటాడు, ఎక్కువ ఎఫర్ట్స్ చేస్తుంటాడు, కష్టపడుతుంటాడు అని చెప్పి చెప్తాం మనం. డిఫాల్ట్ గా అనురాధ నక్షత్రం అనగానే అంటే ఇక్కడ మనకి శని కదా, వీళ్ళు బాగా శ్రమ పడుతుంటారు అని చెప్పాలి. రూల్ 1. అంటే ఈ చంద్రుడి నుంచి శని అక్కడ ప్లేస్ చేయడం అండి, అది కూడా ఇంపార్టెంట్. చంద్రుడి నుంచి శని కేంద్ర కోణ స్థానాల్లో ప్లేస్ చేయడం అనుకోండి, వీళ్ళు లగ్నాత్ చూసుకుంటే ఒక కోణ స్థానం చూసుకున్నాం, ఇలా చంద్రుడి నుంచి కోణ స్థానాలు ఎక్కడ పడ్డాయి. చంద్రుడి నుంచి కోణ స్థానాల్లో ఒక అనురాధ నక్షత్రంలో పుట్టాడు, శని ప్లేస్ చేయడు కేంద్రాల్లో, కోణాల్లో కానీ వీళ్ళు ఏదో ఒక టైంలో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తారు రూల్ 1. ఇప్పుడు ఈ శని ఇన్ కేసు దశమంలో కూర్చున్నాడు, మేష లగ్నం అయింది, చంద్రుడు దశమంలో కూర్చోగానే ఆ దశమాధిపతి దశమంలో కూర్చుంటే కెరీర్ బాగుంటుంది అనుకుంటా డిఫాల్ట్గా. కానీ అనురాధ నక్షత్రంగా నక్షత్రాధిపతి ఆయన అయ్యాడుగా, చంద్రుడి నుంచి 3వ భావం అవుతుంది కదా, వృశ్చిక రాశి నుంచి మకర రాశి వచ్చేసరికి. ఇప్పుడు ఇతను కెరీర్ కోసం బాగా ఆలోచిస్తుంటాడు, కష్టపడాలనుకుంటాడు, కానీ నక్షత్రాధిపతి చంద్రుడి నుంచే మళ్ళీ వేదక స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల వీళ్ళ లైఫ్లో చిన్నప్పటి నుంచి సఫర్ అనిపిస్తూ ఉంటారు. మళ్ళీ లగ్నాలు చూసుకుంటే వీళ్ళు చేసే కర్మలు ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం అడ్మినిస్ట్రేషన్ సెక్టార్ వైపు వెళ్తుంటారు, ఇబ్బందులు పడుతుంటారు. అంత సుఖమే ఉండదు వాళ్ళ జీవితం. ఎందుకంటే మనం ఏ నక్షత్రంలో జన్మిస్తున్నామో అది మన జన్మ నక్షత్రం, జన్మ రాశి అది. అంటే చంద్రుడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ నక్షత్రాధిపతి చంద్రుడి నుంచి శుభస్థానాల్లో ఉన్నాడా అశుభ స్థానాల్లో ఉన్నాడా అని చూడంగానే మనకు వాళ్ళ జీవితం సగం తెలిసిపోతుంది మనకి. ఈ జీవితం కష్టాలు పడే జీవితమా, సుఖపడే జీవితమా, సుఖం కోసం పాకులాడే జీవితమా, వీళ్ళ మెయిన్ సోర్స్ ఎటువైపు వెళ్తుంది, ఇది ఎవరు డిసైడ్ చేస్తుంటారంటే చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే కూర్చుంటాడో ఆ నక్షత్రాధిపతి డిసైడ్ చేస్తుంటాడు. ఇది వాళ్ళ జన్మ నక్షత్రం ఇంక అంతే. భరణి అంటే శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు చంద్రుడి నుంచి, లేకపోతే కృతిక అంటే సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు, రోహిణి అంటే చంద్రుడికి చంద్రస్థితి, అది సొంత స్థానమే, అతను ఉన్న స్థానంలోనే కూర్చున్నట్టు. అది ఒక చంద్ర నక్షత్రానికి అది పెద్దగా ఇబ్బంది ఉండదు చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు ఈ లగ్నాతి చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రుడు
కూర్చున్నాడు రోహిణి మీద, అదే తన స్థానం అయింది. తన డిస్పాజిటర్ కూడా తనే కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి లగ్నం నుంచి చూసుకుంటాం. చంద్రుడి నుంచి లగ్నం ఏ భావంలో పడింది, లగ్నాత్ చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, వీళ్ళ స్థితి ఏంటి అని. ఎందుకంటే దశ మొదలైతే వాళ్ళ చంద్రదశతోనే. నెక్స్ట్ వచ్చేదానికి ఏ దశ మొదలవుతుంది, అది ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ప్రతి పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక ప్యాటర్న్ అనేది మనకి ఆస్ట్రాలజీలో కనబడుతుంది. ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. మీరు ఆ ప్యాటర్న్ పట్టుకోగలగాలి, సోర్స్ని పట్టుకున్నట్టే మీరు. ఆ ప్యాటర్న్ పట్టుకోవాలంటే మనకు బేసిక్స్ ఉంటాయి కదా. బేసిక్స్ మీద ఎంతైతే మనకి గ్రిప్ ఉంటుందో, దానికోసం ఎంతైతే మనం తపస్సు చేస్తామో, బేసిక్స్ మీద ఒక మెడిటేటింగ్ మైండ్ సెట్లో ఉంటాం మనం, మనం మంచి ఆస్ట్రాలజర్స్ అవుతాం ఫస్ట్. అంటే ప్యాటర్న్ పట్టుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో. ఎవరైతే ఈ ప్యాటర్న్ బాగా పట్టుకోగలుగుతారో వాళ్ళు ఏంటంటే బాగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. కంప్లీట్ వాళ్ళ లైఫ్ మొత్తం తెలిసిపోతుంది, ఏ దశ బాగుంటుంది, ఏ దశ బాగోదు వీళ్ళకి. ఎందుకంటే మన లైఫ్ మొత్తం నడిపేది ఒకళ్ళే నడుపుతారు, అది మన జన్మ నక్షత్రం. మనది ఏదైతే జన్మ నక్షత్రం అవుతుందో, మన మహాదశ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే మహాదశనాథుడు ఎప్పుడు సెంటర్ అవుతుంటాడు. మీకు అర్థమైందో అర్థం కాలేదు? అర్థం కాకపోతే అడగండి, ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి మీరు. నా అర్థం కాలేదండి, డౌట్స్ క్లారిటీ ఇస్తాం జూనియర్. అవును సార్. ఇంకొకసారి చెప్పండి సార్. అది మహాదశనాథుడు గురించి. ఇప్పుడు మనకి అశ్విని నక్షత్రంలో పుట్టాం మనం, మనకి కేతు మహాదశ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైంది మేడం? కేతు మహాదశ ఫస్ట్ స్టార్టింగ్ దశ అదే. ఈ కేతు లగ్నాత్ ఎక్కడ కూర్చున్నాడు ఏంటి అనేది ఇంపార్టెంట్. రెండోది, ఇదే కేతు చంద్రాత్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, మెయిన్ అది ఇంపార్టెంట్. చంద్రుడి నుంచి అతను ఎక్కడ ప్లేస్ అయ్యాడు అని. ఎందుకంటే దశ అదే నడుస్తుంది. లేకపోతే ఈ లగ్నం కానీ మన చంద్రుడు కానీ కేతువు నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, నడుస్తున్న దశానాథుల నుంచి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే కేతు మహాదశ నడవాలి కదా మనకి. కేతు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దశ ఏంటంటే మనం లగ్నం నుంచి చెక్ చేసుకుంటాం, కేతుని సెంటర్ చేసుకుంటాం, కేతు నుంచి ఏ గ్రహాలు కూర్చుని ప్రెడిక్షన్ అది మొదలవుతుంది. కానీ మనకు నడిచేది మొత్తం ఏంటంటే కేతు మనల్ని రన్ చేస్తుంటాడు మన లైఫ్ మొత్తాన్ని. ఒక అశ్వినిలో పుడితే కేతు మహాదశ తెలంగాణ మనకేంటి ఇక్కడ వచ్చేది, శుక్ర మహాదశ వస్తుంది. కేతు తర్వాత వచ్చేది అశ్విని, తర్వాత భరణి వస్తుంది, అంటే శుక్ర మహాదశ. ఒక దశ ప్యాటర్న్ వస్తుంది, అది కూడా మళ్ళీ ఇంపార్టెంటే. కేతు అనగానే ఇప్పుడు మనకి ఏమైంది ఇక్కడ, మనకి కేతు మన జన్మను లీడ్ చేస్తున్నాడు. మనం ఆ నక్షత్రంలో పుట్టామంటే మనకి కొన్ని కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టాము. ఈ నక్షత్రాధిపతి అయిన కేతువు లగ్నాతి ఏ భావంలో కూర్చున్నాడు, మన ఓవరాల్ లైఫ్ ఏంటంటే ఆ భావానికి సంబంధించిన లైఫ్ స్టైల్ ఉంటుంది మనకి. మనం ఎక్కడ తిరిగినా కూడా ఆ భావానికి కనెక్ట్ అవుతాం లగ్నాత్తు. ఇప్పుడు కేతు వెళ్ళి లగ్నాత్తు ఆరో భావంలో కూర్చున్నాడు అనుకోండి, వీళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు సర్వీసెస్ అక్కడ ఎక్కువసేపు చేయకుండా బాగా స్ట్రెస్ అవుతాం, ఇలాంటి పనుల్లో వెళ్ళిపోతుంటారు. లేదా పంచమంలో కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళు ఏంటంటే టెక్నికల్ రంగాలు కానీ, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, టీచింగ్ కానీ, స్కిల్స్ యాక్టివేషన్ చేసుకుంటా, లేదా ఈ పంచమ భావానికి సంబంధించిన ఎన్ని తత్వాలు ఉంటాయో ఆ తత్వాలకు సంబంధించి జీవితం వెళ్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ టైం మొత్తం. లైఫ్ అనేది అక్కడ స్టక్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళ జన్మరాశి నాదుడు ఎవరైతే అయ్యారో, అంటే నక్షత్రాధిపతి, జన్మ నక్షత్రం ఉంటారు కదా మనకి, ఈ నక్షత్రంలో పుట్టాను నేను అంటారు. ఈ నక్షత్రాధిపతి లగ్నాత్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, జన్మ లగ్నం నుంచి ఏ భావంలో ప్లేస్ అయ్యాడు, అర్థం ఆ భావానికి సంబంధం ఏర్పడి వీళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది ముందు, వీళ్ళ లైఫ్ టైం మొత్తం సార్ లైఫ్.
అదొక్కసారి మళ్ళీ చెప్పరా? ఆ, నక్షత్రాధిపతి. ఒక్క నిమిషం మేడం. ఓకే, ఇప్పుడు ఓకే. మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? మీ జన్మ నాకు నక్షత్రం చెప్పండి. నాకు తెలియదు సార్. మీ జన్మ సార్ నక్షత్రం తెలియదు. సార్ ధనిష్ట సార్ నాది. మేడం ధనిష్ట. అంటే ఏంటి ఇక్కడ ధనిష్ట అనగానే కుజుడు అధిపతి కదా. ఇప్పుడు అవును సార్. కుజుడు ఈ మేడంని లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇప్పుడు ధనిష్ట మీది మకర రాశి కుంభరాశి మేడం? కుంభరాశి సార్. కుంభరాశి 4వ పాదం. 4వ పాదం తీసుకుందాం. ధనిష్ట 4వ పాదం కుంభరాశి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీ కుజుడు ఎక్కడ ప్లేస్ చేయడమ్మా? దశమంలో సార్, లగ్నాత్తు వృషభం. లగ్నాత్ కాదు, ఏ రాశిలో ప్లేస్ చేయడం మీ కుజుడు? వృషభం సార్, వృషభం. వృషభంలో ప్లేస్ చేయడం మేడం. ఇప్పుడు కుంభరాశి నుంచి వృషభ రాశి ఏంటి ఇక్కడ? ఫోర్త్ హౌస్, అంతే కదా. చంద్రుడి అవును నుంచి సార్. 4వ భావంలోకి ఈ నక్షత్రాధిపతి వెళ్ళాడు. ఈ మేడం లైఫ్ మొత్తం ఒకటి ఎక్కువ కోరుకుంటుంది. తన మనసులో ఒక కోరిక ఉంటుంది, కంఫర్ట్స్ కావాలి నా లైఫ్లో. గృహానికి అవసరాలు, గృహాలు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, ఆభరణాలు కావాలి, కంఫర్ట్స్ కావాలి. ఇలాగ వీళ్ళ మైండ్లో ఎక్కువ వస్తుంది. దానికి సంబంధించిన సుఖం కావాలని అనుకుంటారు, తప్పులేదు. ఇప్పుడు ఏ లగ్నం మీది? సింహలగ్నం సార్. సింహలగ్నం. ఇప్పుడు చూశారనుకోండి, సింహలగ్నం అనగానే మనకి చూసుకుంటే ఆ కుజుడు వృషభ రాశిలో ప్లేస్ అయ్యాడు కాబట్టి సింహలగ్నానికి వృషభ రాశి ఏమవుతుంది? 10th హౌస్ అవుతుంది. అంటే వీళ్ళ లైఫ్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ వైపు వీళ్ళ లైఫ్ వెళ్తుంటుంది ఎక్కువగా అని చెప్పాలి. ప్రతి చోట నాకు బాగా మేనేజ్మెంట్ చేయటం, అడ్మినిస్ట్రేటివ్ చేయటం కానీ, రెండోది ఇది ఒక నాన్ టెక్నికల్ సెక్టార్స్లో ముందుకెళ్ళటం కానీ ఇలా ముందుకెళ్తుంది. ఎందుకంటే అది నాన్ సెక్టార్ హౌస్, నాన్ టెక్నికల్ హౌస్, అది వృషభ రాశి అనేది. ఈ నాన్ టెక్నికల్లో వీళ్ళు లైఫ్ వెళ్తుంది, మేనేజ్మెంట్ చేస్తూ వెళ్తుంది అని చెప్పేసి మనం ఒక అవగాహన వస్తుంది. ఏ పని పెట్టుకున్నా కూడా నిద్రపోరండి. మానసిక ప్రతి పనిలో మనసు కనెక్ట్ అయిపోయి చేస్తుంటారు. ఎందుకంటే చంద్రుడి నుంచి 4వ ఇంట్లో కూర్చున్నాడు. ఇది కుజ మహాదశ. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ కుజ మహాదశ అయిపోగానే వీళ్ళకి వచ్చేది రాహు మహాదశ. చిన్నప్పుడే వస్తుంది. ఈ రాహు మహాదశ ఎలా వస్తుంది? ఈ రాహు ఎక్కడ ప్లేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రాహు ఎక్కడ ప్లేస్ చేయడమ్మా? 9th లో సార్, మేషం. మేషంలో రాహు ప్లేస్ అయ్యాడు. రాహు నుంచి కుజుడు 12వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాహు రివర్సల్ వెళ్తాడుగా. ఎప్పుడైతే రాహు రివర్సల్ వెళ్తాడో అక్కడ 12వ ఇంట్లో కుజుడు వెళ్ళాడు. కుజుడు ఇప్పుడు లగ్నాత్ ఏ భావాధిపతి అయ్యాడు? ఒకటి 9th లాట్ అయ్యాడు, సింహానికి 4th లాట్ అయ్యాడు. ఈ పాపకి రాహు మహాదశ ఎప్పుడైతే చిన్నప్పుడు స్టార్ట్ అయిందో ఇంట్లో గృహానికి సంబంధించిన మానసిక సమస్య, తల్లికి కష్టం వస్తుంది, తండ్రికి కష్టం వస్తుంది. ఎందుకంటే 4th అండ్ 9th లాట్ కుజుడు అయ్యాడు ఇక్కడ. రాహు మహాదశలో ఏమి సఫర్ అనుభవించాడు. రూల్ 1. ఎందుకంటే రాహు నుంచి 12లోకి వెళ్ళిపోయాడు, ఒక త్రికస్థానంలోకి వెళ్ళిపోయింది రాహు మహాదశలోకి. ఎవరు వెళ్ళారు? నక్షత్రాధిపతి వెళ్ళాడు. ఈ నక్షత్రాధిపతి ఏ భావాలకు ఆధిపత్యం వస్తుంది? 4th అండ్ 9th లాట్. ఈమెకి సఫర్ ఉంది, ఈమెకి సఫర్ ఉంది. ఎటు నుంచి వస్తుంది సఫర్ అంటే 4th 9th నుంచి వస్తుంది. తండ్రి నుంచి, తండ్రి కష్టపడతాం కానీ, తల్లి కష్టపడతాం కానీ, రాహు మహాదశలో వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతాం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక జనరల్ ప్రెడిక్షన్. ఎందుకంటే ఆ దశ ఎలాగెళ్తుంది అని. ఈ దశ ఈమెకి ఎలాగెళ్తుంది? ఈమె ఎవరంటే ఇక్కడ, ఈమె ఎవరంటే ఈ నక్షత్రాధిపతి అయిన కుజుడు. ధనిష్ట కదా, కుజుడే. ఈమె మానసికంగా కోరుకుంటుంది అడ్మినిస్ట్రేషన్ కావాలంటుంది. రాహు మహాదశ బాగాలేదు. సరే రాహు వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు, 19 ఏళ్ళు, 18 ఏళ్ళు వెళ్ళిపోతాడు రాహు అనుకుందాం. రాహు వెళ్ళిపోగానే మనకి గురు మహాదశ. గురువు ఎక్కడ కూర్చున్నాడమ్మా ఇప్పుడు? మకరంలో సార్. ఇప్పుడు గురువు మకరంలో కూర్చున్నాడు. గురువు నుంచి కుజుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే పంచమంలో కూర్చున్నాడు. గురువు నుంచి పంచమంలో కూర్చున్నాడు కాబట్టి ఈ గురు మహాదశ ఒక రకంగా చెప్పాలంటే నాట్ బ్యాడ్ అని చెప్తాం. నాట్ బ్యాడ్. ఎందుకంటే ఈ జీవితానికి గురువు అష్టమంలో కూర్చున్నప్పటికీ కూడా, మకరంలో నీచబడ్డప్పటికీ కూడా అష్టమాధిపతిగా నీచబడతాడు కాబట్టి అది ఒకటి. కానీ ఈ జీవితానికి ఎలా ఉంటుంది పర్టికులర్ అంటే, ఈ జీవితానికి వచ్చి ఇదే గురువు నుంచి ఈ నక్షత్రాధిపతి పంచమంలో కూర్చున్నాడు. గురువు యొక్క దృష్టి ఈ నక్షత్రాధిపతి మీద శుభ దృష్టి ఇచ్చాడు. ఎందుకంటే వృషభ రాశిలో కుజుడు కూర్చున్నాడు, గురువు వచ్చి మకర రాశిలో కూర్చున్నాడు, తన పంచమ దృష్టి కుజుడి మీద ఇచ్చాడు. కాబట్టి గురు మహాదశి బాగానే ఉంటుంది అని చెప్తాం. ఎందుకంటే లైఫ్ ఎలా వెళ్తుంది జీవితం అనేది.
ఇంకెవరికి బాగుంటుంది అంటే ఈ గురు మహాదశ టైంలో 4th and 9th కూడా బాగానే ఉంటుంది. అంటే మదర్కి బాగానే ఉంటుంది, ఫాదర్కి బాగుండే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 9th అనగానే ఆపర్చునిటీస్ అంటాం. 4th అంటే మనసు, గృహాలు, ఆభరణాలు ఇలాంటివన్నీ గురు మహాదశలో సమకూరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు వెళ్ళిపోయాడు, రేపు పొద్దున శని వస్తాడు. శని రాగానే ఏం చేస్తుంటాడు ఇలా లైఫ్ని? శని ఎక్కడ కూర్చున్నాడు మీ జాతకంలో? వృచ్చికంలో సార్. వృచ్చికంలో కూర్చున్నాడు. శని ఎప్పుడైతే వృచ్చికంలో కూర్చున్నాడో తను సప్తమ దృష్టి కుజుడి మీద ఇచ్చాడు. ఇప్పుడు శని మహాదశకి ఈ జీవితం బాగా పీడించబడింది. ఎందుకంటే కుజశనులు సంసప్తకం పడంగానే కుజుడు వేధించబడతాడు. శని మహాదశ వస్తుంది. శని మహాదశ రాగా కుజుడు వేధించబడతాం కదా, ఈమె వేధించబడుతుంది ఫస్ట్. ఎందుకంటే ఈమె నక్షత్రాధిపతి కుజుడే. శని మహాదశ బాగోదు అని చెప్తాము. వాస్తవంగా చూసుకుంటే శని 4th హౌస్లోకి వెళ్ళిపోయినట్టు, 6th and 7th లాట్. అర్థమేనా? శని ఎవరు? 7th లాట్, సింహలగ్నానికి. అంతే కదా, 6th లాట్ కూడా ఆయన. 7th లాట్ ఎవరిని వేధిస్తున్నాడు అంటే కుజుడు వేధిస్తున్నాడు. శని మహాదశలో ఎవరి వల్ల వేదన అనుభవిస్తారు ఈ పర్సన్ అంటే? తన కర్మల వల్ల, అరిషడ్ వర్గాల వల్ల, స్పౌజ్ వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే శని గెలుస్తున్నాడు, కుజుడు వేధించబడుతున్నాడు. సార్ శని మహాదశలో ఏమైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా సార్? ఉద్యోగం కాదు, జీవితం పీడించబడుతుంది కదా ఫస్ట్. మీ మీరు ఒక ధనిష్ట నక్షత్రంలో జన్మించారు మేడం. అవును సార్. అర్థమైందా? ధనిష్ట నక్షత్రం అనగానే ఇమీడియట్లీ కుజుడు మెయిన్ రోల్ తీసుకుంటున్నాడు మీ లైఫ్ లో. అంటే మీ లైఫ్ ఏంటి? మీ లగ్నం ఒకటైంది. అర్థమైందా? లగ్నం ఒకటైంది, సింహ లగ్నం. సింహ లగ్నానికి మీ కుజుడు చతుర్థ నవమాధిపతి, యోగకారకుడే, దశమంలో కూర్చున్నాడు, దిగ్బలం పొందాడు. ఇదంతా మామూలుగా కనబడుతుంది మనకి. ఇది జనరల్ గా చాలా బాగున్నట్టే ఉంటుంది. కానీ ఒకటి బిహైండ్ ఒకటి రన్ అవుతుంది, దశ సిస్టమ్ ఒకటి. ఈ దశానాథుడి నుంచి మీ కుజుడు ఎక్కడ ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. రాహు మహాదశ చూస్తేనేమో కుజుడు బాగాలేదు, గురు మహాదశ ఏమో కొద్దిగా హోప్స్ ఇచ్చాడు, కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. అర్థమేనా? కర్మల గిర్మలు అన్ని బాగానే తీసుకెళ్తుంటాడు. శని రాగానే ఏం చేస్తాడంటే పీడిస్తాడు. చిన్నప్పుడే వెళ్ళిపోయింది అనుకోండి, 4వ పాదంలోకి వెళ్ళిపోతే ఇమీడియట్లీ కుజదశ ఎక్కువ కాలం ఉండదు. రాహు మహాదశ 18 ఏళ్ళు, 18 ఏళ్ల వయసు వరకు రాహు కొంచెం ఇబ్బందులు పెట్టాడు అనుకున్నాం. ఆ తర్వాత గురువు వస్తాడు, కొన్నాళ్ళు ఉంటాడు. ఆ 18, 16 అంటే 34, 35 ఏళ్ళకి గురువు వెళ్ళిపోతే శని రన్నింగ్ లో ఉంటాడు. మేడం 35 దాటి వెళ్ళింది అనుకోండి, 36 లో శని రన్నింగ్ లో ఉంటాడు. ఎప్పుడైతే శని రన్నింగ్ లో వస్తాడో తను సఫర్ అవుతారు. మానసికంగా ఒక సఫర్ ఉంటుంది. అదేనా? భర్తతో కూడా సఫర్ ఉంటుంది. భర్త మీద గెలవాలనుకుంటారు, గెలవలేరు పాపం. ఎందుకంటే శనే గెలుస్తున్నాడు ఇక్కడ. ఇవి లగ్న నక్షత్రాధిపతిని పీడిస్తున్నాడు, ఈ జన్మ నక్షత్రాన్ని. ఎందుకంటే ఈ పీడను అనుభవించాలి, ఇది ప్రారంభం. ఇది ప్రారంభం. అదేనండి. సినిమా దశలో మనం ఏం చేస్తామంటే శనికి పరిహారాలు చేసుకుంటా. సప్తమాధిపతి షష్టాధిపతి కాబట్టి రేపొద్దున ఉద్యోగం వాళ్ళ కింద పని చేద్దామన్నా కూడా వృత్తికి సంబంధించిన పీడ అనిపిస్తారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ శని గెలుస్తున్నాడు కాబట్టి. భర్తతో పెట్టుకుందాం, భర్త కుటుంబంతో పెట్టుకుందాం అన్నా కూడా వాళ్ళే గెలుస్తారు, మళ్ళీ ఈమె పీడ అనుభవిస్తుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ నక్షత్రాధిపతి పీడించబడుతున్నాడు మహాదశనాథం నుంచి. ఎందుకంటే వీళ్ళ ప్రారంభం అది. ఒక మనిషి ప్రారంభం మొత్తం ఏంటంటే దశ సిస్టమ్ డిజైన్ చేసేస్తుంది. వీళ్ళ అధిపతి మెయిన్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు? మహాదశనాథుడి నుంచి ఇది త్రికాల్లో పడ్డాడా, త్రిషడాయాల్లో పడ్డాడా? ఆ మహాదశనాథుడి నుంచి వేదక స్థానంలోకి వెళ్ళాడా? శనికి వేదక స్థానం ఒకటే, సప్తమ భావం. శనికి వేదక స్థానం సప్తమ భావం. సప్తమ భావంలోకి ఎవరు వెళ్ళారంటే నువ్వు నక్షత్రాధిపతి వెళ్ళాడు. ఎవరు పీడించబడతా అంటే ఈ జాతకుడు పీడించబడాలి. ఈ ప్రారంభ కర్మ అంత బాగుంది, తెచ్చుకున్నారు అక్కడి నుంచి. గర్జంలో వీళ్ళు ఎవరినైతే పీడించారో ఈ జన్మలో వాళ్ళ చేత వీళ్ళు సఫర్ను అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తారంటే శని మహాదశలో అనుభవిస్తారు. ఆ తర్వాత వచ్చేది బుధ మహాదశ. బుధుడు ఎక్కడ ప్లేస్ చేయడానికి చూసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రాహు గురుడు వెళ్తే 34, ఇదో 19, 19 అంటే 44, దగ్గర దగ్గర 55, 53కి వెళ్ళిపోతారు. 53 ఏళ్ళు, 54 ఏళ్ళ తర్వాత బుధుడు వస్తున్నాడు. ఈ బుధుడు పరిస్థితి ఎలా ఉంది? బుధుడు ఎక్కడ ప్లేస్ చేయడమ్మా? మేషంలో ఉన్నారు సార్. మేషంలో కూర్చున్నాడు. ఈ బుధుడి నుంచి రెండో ఇంట్లోకి ఎవరు వెళ్ళారు? బుధుడు యొక్క కుజుడు.
ఆ, కుజుడు నాట్ బ్యాడ్, బేదకుడు. కుజుడు డిఫాల్ట్ గా ఈ జాతకానికి అంటే బేదకుడు. బుధుడికి మూడవ భావానికి బేదక స్థానాధిపతి కుజుడు, డిఫాల్ట్ గా శత్రువు. బుధుడి యొక్క పాచిక స్థానంలోకి అతను ప్లేస్ అయ్యాడు. అంటే పాచిక స్థానంలో కంటే ఇప్పుడు ఈవి ఆలోచన విధానం వల్ల, ఈవి అడ్మినిస్ట్రేషన్, ఈవి నిర్ణయాల వల్ల, అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక నిర్ణయం తీసుకుంటాం మనం, దీనివల్ల బుధ మహాదశను కూడా పీడించుకుంటూ వెళ్తారు. అంటే తను తీసుకున్న నిర్ణయాల వల్ల ఫైనాన్షియల్ గా వచ్చే గెయిన్స్ ని కాల్తో తరుముకుంటారు అని. ఈసారి ఈ జన్మ నక్షత్రాలు పీడిస్తుంటాడు. అంటే ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శని బుధులకి లైఫ్ టైం పరిహారాలు చేసుకోవాలి. రెండోది, బుధుడు వల్ల ఎవరు పీడించబడతారు, ఎవరు పీడిస్తున్నారు బుధుడు అంటే ఈ జాతకం గత జన్మలో కుజుడు ఎవరైతే ఉంటారో, ఈ ధనిష్లో పుట్టింది కాబట్టి ఆ కుజుడు రెండో ఇంట్లో కూర్చుంటా బుధుడు యొక్క పాచకాన్ని చెడగొడుతున్నాడు. బుధుడు ఏ భావాధిపతి? ద్వితీయాధిపతి, సింహలగ్నానికి లాభాధిపతి. ద్వితీయ లాభాధిపతి కదా, నవమంలో కూర్చున్నాడు బుధుడు. అంతేగా, బుధరాహులు కాంబినేషన్ ఏర్పడింది కరెక్ట్గా. అంతేగా మేడం, మేషం అవును సార్. రాహులు కాంబినేషన్ ఏర్పడినట్టే. అవును సార్. ఆ దశ ఉన్నంత అద్భుతంగా వెళ్తుందా అంటే మళ్ళీ కుజుడు డ్యామేజ్ చేస్తున్నాడు. అది కొద్ది గొప్ప బెటర్. ఈసారి కుజుడు ఏం చేస్తాడంటే సంపాదించాలి, చేయాలి అని చెప్పేసి ఇంటెన్షన్స్ బలంగా తీసుకెళ్తాడు. అది శత్రుగ్రహం నుంచి పాచిక భావంలో ఇంకో వేదకుడు కూర్చున్నాడు కాబట్టి తను మానసికంగా, ఫోర్త్ లాట్గా మానసికంగా తీసుకునే నిర్ణయాల వల్ల తనకు వచ్చే లాభాలని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని తనే కాల్చుతానే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఈ పర్సన్ శనికిను అండ్ బుధుడికి రెమెడీస్ చేయాలి. బుధుడు అనగానే విష్ణు సహస్రనామం మామూలుగా చెప్తాం, శని అనగానే ఇంకా శైవ దేవాలయాలు కానీ ఇంకా శనికి చేసుకోండి అని చెప్తాం జనరల్గా. కానీ ఇక్కడ మనం డీప్గా ఆలోచించాలనుకోండి, బుధుడు ద్వితీయాధిపతి, 11th లార్డ్, అర్థమైనా వాక్కు కారకుడు, 9th లో కూర్చున్నాడు, అర్థమైనా ఈ నక్షత్రాధిపతే పీడిస్తున్నాడు ఈ బుధుడిని. ఇమీడియట్లీ మనం ఏం చెప్తాం, మన వాక్కుని మన సోషల్ సర్కిల్ దగ్గర కానీ, అన్నల దగ్గర కానీ, అక్కల దగ్గర కానీ కంట్రోల్ పెట్టుకోవాలి, వాళ్ళకి ఎక్కువ మాట్లాడకూడదు, వాక్కుని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పి ఒకటి నేర్పారు. రెండోది శని 4th లో కూర్చున్నాడు. శని ఎవరు ఇక్కడ? ఆరో భావాధిపతి, సప్తమాధిపతి. తన రిలేషన్స్ మెయింటైన్ చేసే చోట కానీ, ఆరో భావం తన కింద పనుల విషయంలో కానీ, ఆరో అనగానే సేవకులు అంటాం మనం, శని సేవకులు కారకుడు. ఆ సేవకుల దగ్గర కానీ, సప్తమాధిపతి కాబట్టి భర్త దగ్గర కానీ. ఇక్కడ మనం ఏంటంటే మానసికంగా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళకూడదు అని. ఎందుకు వెళ్ళకూడదు యుద్ధానికంటే, నక్షత్రాధిపతి యుద్ధానికి వెళ్తున్నాడు శనితో. కుజుడు శనితో యుద్ధం పడ్డాడు, సంసప్తంలో పడితే శనే గెలుస్తాడు, కుజుడు పీడించబడతాడు. శని కుజుడికి వేధించబడే గ్రహం కుజుడు. లాస్ట్ క్లాస్ లో చెప్పారు, శని కుజుడు సంసప్తకం పడితే గ్రహ యుద్ధంలో కుజుడు వేధించబడతాడు అని. ఇప్పుడు కుజుడు వేధించబడతాం అంటే ఎవరు వేధించబడుతున్నా అంటే ఈ వ్యక్తి, ఇతను ఏ నక్షత్రంలో జన్మిస్తున్నాడో ఆ వ్యక్తి వేధించబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మేడం గారికి వరుసగా దశాశిష్టంలో ఒక గురు మహాదశ తప్పించి రాహు మహాదశ బాగాలేదు, శని బుధులు కూడా అంతకు బాగాలేదు. శని బుధులను కంట్రోల్ చేయాలంటే మనం సైకలాజికల్ గా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, డిఫాల్ట్ గా దేవుడి పూజలు చేసుకుంటాం. ముందు చేయాలి, మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా, మన సబ్ కాన్షియస్ కి మనం సెల్ఫ్ కౌన్సిలింగ్, ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ దశ ఎవరిని ఎదిస్తుంది ఫస్ట్. మిగిలిన గ్రహాలు అంతర్దశలు ఉంటాయి కదా, వాళ్ళు ఏ భావంలో ప్లేస్ అయ్యారో, వాళ్ళిద్దరి మధ్య ఏంటి, ఎలాంటివి కలుగుతాయి, అన్ని వేరు. అని మెయిన్ గా ఎప్పుడన్నా చూడాల్సి వచ్చినప్పుడు ఈ వ్యక్తికి, ఈ నక్షత్రాధిపతి, ఈ జాతకుడికి, ఈ దశానాథుడికి మధ్య సంబంధం ఏంటని చూడాలి. అదేనా సంబంధం డిస్టర్బెన్స్ అవుతుంది, గ్రహయుద్ధం జరుగుతుంది. ఈ గ్రహయుద్ధం రేపు శని మహాదశలు ఎవరు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఎవరు ఓడిపోతున్నారంటే ఇవి మానసికంగా ఓడిపోతుంది. ఇవి రాబోయే ఆపర్చునిటీస్ని కట్ చేస్తాడు వాళ్ళతో యుద్ధం పెట్టుకుంటే. అర్థమైందా? తండ్రి ఇబ్బంది పడతాడు, తల్లి ఇబ్బంది పడుతుంది. శని మహాదశలో శని ఏంటి? శరీర కారకుడు, వాతతత్వానికి. తల్లి వాతానికి సంబంధించిన శారీరక పీడ అనుభవిస్తుంది, తండ్రి అనుభవిస్తాడు శారీరక పీడ. వాళ్ళిద్దరికీ కష్టకాలం అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు శని దెబ్బకి. శనికి పరిహారం ఎక్కువ చేయాలి. రెండోది, ఈ ఆలోచనలో చూసుకుంటే ఈ వ్యక్తిగతం, ఈ 4th హౌస్ అంటే ఈ మనసు, 9th అంటే ఇవి వచ్చి ధర్మానికి సంబంధించిన న్యాయ విచారణ, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ధర్మం న్యాయం ఇట్లాగ అట్లాగ అన్నాను అనుకోండి శనితో,
తొక్కేస్తాడు శని. ఎందుకంటే శని గెలుస్తున్నాడు గ్రహయుద్ధం. ఇంక రాబోయే అవకాశాలు 9th హౌస్ అంటే అవకాశాలు కూడా ఇబ్బంది పడతాయి. అంటే శని మహాదశలో మిగతా గ్రహాలు వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ దృష్టిని బట్టి శని నుంచి వాళ్ళు గుడ్ ప్లేస్మెంట్ లో ప్లేస్ అయ్యారు, ఆ అంతర్దశలు బాగుంటాయి, ఇవన్నీ జనరల్గా వెళ్తాయి. ఓవరాల్ గా చూస్తే ఒక చార్ట్ ఓపెన్ చేయగానే ఏ మహాదశ యాక్టివేషన్ బాగుంటది, ఈ నక్షత్రాధిపతి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఓవరాల్ లైఫ్ తెలిసిపోతుంది మనకి. ఓవరాల్ లైఫ్ ఒకళ్ళు బాగుంటుంది అనుకోండి, ఈ నక్షత్రాధిపతి ఎవరైతే అయ్యారో రాబోయే అంటే రన్నింగ్ దశానాథులకి వరుసగా మంచి ప్లేస్మెంట్ లో కూర్చుంటారు, ద బెస్ట్ ప్లేస్మెంట్ లో కూర్చుంటారు. లేదనుకోండి కూర్చోరు. ఇప్పుడు మనకేంటంటే కేంద్ర వేద అనేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా మంచి ప్లేస్మెంట్ అంటే పైన కొనస్థానం. కేంద్ర వేదలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు 4th లో మహాదశనానికి 4 కానీ 7లో కానీ 10లో కానీ కూర్చున్నాడు, అది మన నక్షత్రాధిపతి. ఇక్కడ మనం ఎక్కువ ఏంటంటే పోరాడాల్సి వస్తుంది అని. కేంద్ర వేద పడితే నష్టం 50-50, ఎక్కువ పోరాడాలి మనం కేంద్ర వేదలో. అర్థమైందా? కోణం అనుకో మనకు శుభం, గురుడు శుభాన్ని ఇస్తాడు, చాలా శుభకార్యాలు తీసుకెళ్తాడు మీ జీవితంలో. గురుడు యొక్క అంతర్దశలో గురుడు నుంచి వేరే గ్రహాలు 3లో పడ్డాయి, 6లో పడ్డాయి, ఆ మహా అంతర్దశనాథులు కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా, కానీ గురువు ఓవరాల్ గా ఇబ్బందులు పెట్టినా ఓవరాల్ మంచిగా చేస్తుంటాడు. ఎందుకంటే గురువు నుంచి కేతు కోణస్థానంలో పడ్డాడు. ఇది కుజుడు. ఈ కుజుడు ఎవరంటే ధనిష్ట నక్షత్రాలు. ఎక్కడ మంచి జరిగింది గురువు నుంచి అంటే 4th and 9th జరిగింది. లగ్నాత్ 4th లాట్ అండ్ 9th లాట్గా గురు మహాదశలో కొత్త గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ఎందుకంటే లగ్నాత్ 10లో కూర్చున్నాడు కుజుడు, గురు నుంచి బ్లెస్సింగ్ స్థానంలో కూర్చున్నాడు, గురు మహాదశ నడుస్తుంది. కుజుడు తర్వాత రాహు వెళ్ళిపోతే గురుడే వస్తాడు. ఇట్లాగ ఏంటంటే ఒక పర్సన్ ఓవరాల్ లైఫ్ని మీరు ఏంటంటే సింపుల్ గా వాళ్ళ జన్మ నక్షత్రం నుంచి దశా సిస్టాన్ని యాక్టివేట్ చేసుకుంటా, నాథుడి నుంచి జన్మ నక్షత్రాధిపతి ఎక్కడ మిస్ అయ్యాడు, ఈ జన్మ నక్షత్రాధిపతి లగ్నాత్ ఎక్కడ కూర్చున్నాడు, లగ్నాత్ ఏ ఏ భావాలు అయ్యాడు, ఈ మహాదశ మొత్తం ఓవరాల్ గా బాగుంటుందా బాగోదు. ఇలా సింపుల్ గా ఏంటంటే ఒక మహాదశని జన్మ నక్షత్రంతో మీరు చెక్ చేయాల్సి వస్తుంది. ఇదే రూట్ కాస్, మీరు ఆ జన్మ నక్షత్రంలో పలానా టైంలో పుట్టారు, మీకు ఒక దశ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ దశానాథుల నుంచి జన్మ నక్షత్రాధిపతి అక్కడ పిలుస్తారు. అది చాలా ఇంపార్టెంట్. సార్ ఒకటి డౌట్ సార్. సార్ చంద్రుడి నుంచి సపోజ్ అలా చెప్పకూడదు నాకు ఇమీడియట్లీ చంద్రుడు ఏ నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు, ఏ నక్షత్రంలో జన్మించారని ఫస్ట్ చెప్పాలి. ఇంకా నేను అడుగుతా ఉంటా వరుసగా, క్లారిటీ సిస్టమ్ టక 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 చెప్పాలి. చెప్పు తీసుకున్నాను. చార్ట్లు ఓపెన్ చేసి